శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేయండి. లాస్ట్ టైం పెట్టిన ఆఫ్ సారీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారికి చీరలు కొంటూ ఉంటాం అండ్ అలాగే మన కోసం కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అమ్మవారికి ఎలా అయితే చీర చాలా పర్టికులర్గా చూసి కొంటూ ఉంటామో అండ్ అలాగే ఇంటికి వచ్చి ముత్తైదుకు కూడా మనం బ్లౌజ్ పీసెస్ అవి పెడుతూ ఉంటాం. కానీ రెగ్యులర్గా మనం ఎలా పెడుతూ ఉంటాం? కాటన్ బ్లౌజెస్ అయితే పెడుతూ ఉంటాం. కానీ వాటిని ఎలా యూజ్ చేయాలి? ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే మ్యాచింగ్ శారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇలానే కుట్టేసుకుంటున్నాం. కాటన్ బ్లౌజెస్ అయితే అస్సలు వాడట్లేదు. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి నేను మీషో నుంచి అయితే డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను. దీని ఏమి ఫస్ట్ టైం కాదండి, ఆల్రెడీ ముందు కూడా ఒకసారి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇలాగే మీషో నుంచి బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. అవి క్వాలిటీ ఎంత బాగున్నాయంటే దానిపైన నేను అయితే ఆల్రెడీ ఒక బ్లౌజ్ పీస్ గ్రే కలర్ అమ్మవారు పెట్టకూడదు కదా అని చెప్పి నేను దాని మీద లైట్ గా వర్క్ కూడా వేసుకున్నమాట. మగ్గం వర్క్ వేసాను. చాలా బాగా వచ్చింది. అంటే క్లాత్ ఎక్కడ పీక్ పోవడం కానీ అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఉంది. సో ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ పీస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి కావాలనుకుంటే వాళ్ళే కుట్టుకోవచ్చు. ఏదైనా డిజైనర్ గా ఉంటాయి కాబట్టి ఏ చీరమైన కానీ సరే ఇట్టే మ్యాచ్. అలా కాకపోయినా సరే ఏదైనా గౌన్స్ కానీ లేదా చిన్న చిన్న పిల్లలకు కానీ టాప్స్ లా కానీ కుట్టుకోవాలన్నా సరే చాలా బాగుంటాయి. ఎందుకంటే వీటి యొక్క క్వాలిటీ వైజ్ ఏంటి, లెంత్ వైజ్ ఏంటి చాలా పెద్దగా వచ్చాయి. ఆల్రెడీ ముందు ఒకసారి తీసుకున్నాను. సో అంత ట్రస్టెడ్ గా అంత బాగున్నాయి కాబట్టి అది కూడా నేను అమ్మవారికి మీషో నుంచి నేను బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడైతే ఇవి చూసేద్దాం రండి. ఇవైతే కాంబోలో తీసుకున్నాను. కాంబోలో మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి. నేను 8 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. సో ఇవ్వండి కలర్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఒక్కొక్క కలర్ కూడా అంటే బ్లాక్ గ్రే కలర్స్ ఇవన్నీ ఏంటంటే తాంబూలంలో అయితే అస్సలు పెట్టకూడదు అండ్ అలాగే అమ్మవారికి కూడా పెట్టకూడదు. సో సెలెక్టివ్ గా కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఏవైతే కలర్స్ నాకు కావాలి అనుకున్న లాంటివి మాత్రం సెలెక్ట్ చేస్తున్నా. సో లక్కీగా నాకు ఎటువంటి రాంగ్ ప్రోడక్ట్ రాకుండా లక్కీగా మంచి ప్రోడక్ట్ వచ్చింది. నాకు ఈజీ అయిపోయింది అనమాట. మళ్ళీ రిటర్న్ చేయడం ఇవన్నీ చాలా కష్టమైన పని కదా. బై ది వే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఎక్కువ వరకు రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం కోసం చెప్పి ఆఫ్ సారీస్ అని ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. గో అండ్ చెక్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కూడా సారీస్ తీసుకున్నాం మీషో నుంచి. సో వాటి యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దీంతో నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ లో ఒక్కసారి చెక్ చేయండి. మీకే తెలుస్తుంది మన ఛానల్ ఏంటంటే కంటెంట్ అనేది ఉంటుందో. సో బేస్ దట్ మీకు నా కంటెంట్ నచ్చుతుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అస్సలు మర్చిపోదు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా 8 కలర్స్ లో కూడా నేను ఎక్కడ బ్లాక్ గానీ గ్రే కలర్ గానీ లేకుండా చూసి సెలెక్ట్ చేసుకున్న కలర్. నేను ఏవైతే సెలెక్ట్ చేస్తే సేమ్ అయ్యే కలర్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇది డార్క్ బ్లూ వచ్చింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. డార్క్ బ్లూ, పింక్ చూస్తున్నారా ఎంత షైన్ వస్తుందో. ఆరెంజ్ కలర్. ఇవి ఇలాంటి బ్లౌజెస్ ఏ సారీస్ మీద సరే చాలా ఇట్టే మ్యాచ్ అవుతాయి. అండ్ అలాగే మనకి ఏదైనా గౌన్స్ కి బాడీ పార్ట్ కింద స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇది పర్పుల్ కలర్. ఈ కలర్స్ అన్ని కూడా అమ్మవారికి ఏంటి, మా ఇంటికి వచ్చే ముత్తైదులకి ఏంటి మనం తాంబూల్లో పెట్టుకోవచ్చు. సో అలాంటి కలర్స్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఇది రాయల్ బ్లూ అండి. అండ్ చూడండి ఈ గ్రీన్ అయితే చాలా అదిరిపోతుంది కదా, ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ ఈ గోల్డ్ కలర్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ లో వచ్చింది ఈ బ్లౌజ్ పీస్. అంటే కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగా నచ్చాయి ఇవన్నీ నాకు. ఇది రామచిలక గ్రీన్ అంటారు. మొత్తం మీద ఇది కూడా గ్రీన్, ఒక షేడ్ ఆఫ్ గ్రీన్ అనమాట. సో ఇప్పుడు నేను దీని యొక్క లెంత్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఎంత పెద్ద సైజు అయినా సరే ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు వచ్చింది. ఇది అంటే కొంచెం లావుగా ఉన్న వారికైనా సరే బ్లౌజ్ అనేది ఇట్టే సెట్ అవుతుంది. అంటే అందరికీ సరిపోద్ది. 80 సెంటీమీటర్స్ అయితే కాదండి, ఇది 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంటుంది. సో చిన్నపిల్లలకైనా సరే బాగానే ఉంటుంది. ఒక చిన్న గౌన్ లా కుట్టుకున్న బాగానే ఉంటుంది. అండ్ అలాగే పెద్దవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళకి బ్లౌజ్ లా కూడా బాగానే ఉంటుంది. 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నంత వరకు కూడా మన బ్లౌజ్ పీస్ అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇలాంటివి మన తాంబూల్లో ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నచ్చినవి ఇచ్చాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాటన్ పీసెస్ నిజంగా చెప్తున్నాను, నేనైతే ఎప్పుడైనా కాటన్ పీసెస్ వస్తే ఏం చేయాలరా బాబు అంటే అన్ని బ్లౌజ్ కింద వేయం.
కరెక్ట్ గా సేమ్ మ్యాచింగ్ ఉంటేనే ఆ మ్యాచింగ్ తగ్గ బ్లౌజెస్ లోనే మనం యూజ్ చేయగలం లైనింగ్ కింద సరే. సో అంత పర్టికులర్ గా అందరికి అన్ని ఛాన్సెస్ ఉండవు కదా. సో ఇలాంటి పీసెస్ అయితే వాళ్ళు హ్యాపీగా అదేనో ఒక దానికి యూజ్ చేయొచ్చు అని ఒక ఫీలింగ్ లో అంటారు కదా. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, రఫ్నెస్ అయితే ఏం లేదు, చాలా సాఫ్ట్ ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేసి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై.